గోదావరి జలాలను ఉత్తరాంధ్ర తరలించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నం వరకు గోదావరికి నీళ్లు అందించబోతూ ఉన్నారు. అక్కడి నుంచి వరద కాలువలతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు గోదావరి నీటిని తరలిస్తారు. 2014 నుంచి 2019 వరకు పోలవరం ఎడమ కాలువ పనులు శరవేగంగా జరిగాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఈ కాలువలో తట్ట మట్టి కూడా తవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో వైసీపీ చేసినటువంటి డ్యామేజీని రిపేర్ చేసి ప్రధాన ప్రాజెక్టుతో పాటుగా కాలువల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రధాన డ్యామ్ 2027 చివరి నాటికి పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈలోగానే 2026 ఖరీఫ్ సీజన్ సమయానికి ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు వీలుగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరికి వరద వచ్చేటువంటి సీజన్లో ఆయకట్టకి నీరునైతే అందిస్తూ ఉన్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం పూర్తయితే 4 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో 80,000, కాకినాడ జిల్లాలో 1,67,000, అనకాపల్లి జిల్లాలో 1,50,000 ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం అయితే లభిస్తుంది. దీనికి అదనంగా విశాఖపట్నం నగరంతో పాటుగా 560 గ్రామాలకు తాగునీరు, పరిశ్రమల కోసం 23 టీఎంసీల జలాలనైతే సరఫరా చేస్తారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా చిన్న నదులు, కాలువల మీద ఆక్విడక్టులు నిర్మిస్తూ ఉన్నారు. ఏలేరు కాలువ కింద నుంచి టన్నెల్ నిర్మించి ఎడమ కాలువను ఏలేరు దాటిస్తున్నారు. జాతీయ రహదారులను క్రాస్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో మొత్తం 8 చోట్ల వంతెనలు నిర్మిస్తూ ఉన్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కనుక పూర్తయితే ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు గోదావరి నీరు అందడం ఖాయం.